పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో నిందితుల కస్టడీని మరో 5 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు కోర్టులో విచారణ జరుగుతోంది. నిందితుల నుంచి ఇంకా కీలక సమాచారం సేకరించాల్సి ఉందని, నెట్వర్క్ మూలాలను కనిపెట్టేందుకు కస్టడీ అవసరమని పోలీసులు తమ వాదనలను వినిపించారు. ఇరుపక్షాల ప్రాథమిక వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది. ఎల్లుండి మరోసారి ఇరు వర్గాల సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత నిందితులకు కస్టడీ పొడిగిస్తారా లేదా అన్న అంశంపై ఉప్పర్పల్లి కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. దీంతో ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఆల్రెడీ ఫామ్ హౌస్ కేసులో నిందితులుగా ఎవరైతే ఉన్నారో వారికి మరొక 5 రోజులు కస్టడీ కోరుతూ కూడా పోలీసులు పిటిషన్ వేసినట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు ఏంటి? ఏ విధంగా జరిగింది విచారణ? అంటే హైకోర్టు ఉప్పర్పల్లి కోర్టులో నిందితులను ముగ్గురిని కూడా రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత్ శర్మను మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన ఉప్పర్పల్లి కోర్టు విచారణ జరిపి నిందితుల తరపు న్యాయవాదులను కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1న మరొకసారి ఇరు వాదనలు విన్న తర్వాత కస్టడీకి అనుమతి ఇస్తురా లేదనే దానికి సంబంధించి ఆ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సిట్టు 3 రోజుల పాటు ముగ్గురు నిందితులను కూడా విచారించింది. విచారణలో కొన్ని అంశాలే బయటకు వచ్చాయి కాబట్టి ఇంకా ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరొక 5 రోజుల పాటు ముగ్గురు నిందితులను కూడా కస్టడీకి అనుమతించాలని చెప్పేసి కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన హైకోర్టు ఇప్పుడు నిందితుల తరపు న్యాయవాదులకు నోటీసులు ఇచ్చింది కాబట్టి నోటీసులు వాళ్ళు ఏదైతే కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇటు పోలీసుల తరపున వాదనలు అదేవిధంగా నిందితుల తరపున వాదనలు విన్న తర్వాత కోర్టు నిర్ణయం తీసుకున్నది. 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తే ముగ్గురు నిందితులను కూడా కస్టడీకి తీసుకొని ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయబోతున్నట్టు తెలుస్తుంది. డ్రగ్స్ లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ట్రావెలింగ్ హిస్టరీతో పాటు వీరి వాట్సాప్ చాటింగ్ తో పాటు మరికొన్ని ఆధారాలు కూడా సేకరించి విచారించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థాంక్యూ సురేష్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.